అటు టీటీడీలో చోటు చేసుకున్న అక్రమాలపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. 7 కొండల వాడికే పంగనామాలు పెట్టిన దుర్మార్గుల భరతం పట్టే పనిలో ఉంది. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ తుది దశకు చేరుకుంది. టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డికి విజిలెన్స్ అధికారులు నోటీసులు జారీ చేసి వివరణ కోరారు. ఇప్పటికే ఇంజనీరింగ్ శాఖలో 48 మందికి నోటీసులు పంపించారు. మరోవైపు మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, అప్పటి ఈవో జవహర్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇంజనీరింగ్ శాఖలో 300 కోట్ల వరకు అవినీతి జరిగిందన్న ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు. స్విమ్స్ హాస్పిటల్లో 77 కోట్లు, గోవిందరాజస్వామి సత్రాలకు 420 కోట్లు, తిరుపతిలో వివిధ ప్రాంతాల్లో రహదారులు, ఇతర పనులకు నిధుల కేటాయింపుపై విజిలెన్స్ దృష్టి పెట్టింది. అకౌంట్స్ అధికారి బాలాజీకి నోటీసులు ఇచ్చి వివరణ కోరారు. మరోవైపు శ్రీవాణి ట్రస్ట్ నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. శ్రీవారి ఆలయ నిర్మాణాలకు ఉపయోగించకుండా ఇతర అవసరాల నిధులు వినియోగించారా అనే కోణంలో విజిలెన్స్ విచారిస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. సునీల్, ఇప్పటికే టీటీడీలో ఏదైతే అక్రమాలు చోటు చేసుకున్నాయో దాని మీద పూర్తిగా ఫోకస్ కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది, స్పీడప్ పెంచినట్టు తెలుస్తోంది. ఇంకెవరెవరికి నోటీసులు పంపించారు, ఏమని పేర్కొన్నారు నోటీసుల్లో? రైట్ సతీష్, మొత్తం మీద టీటీడీలో గత 5 ఏళ్ల పాలనలో అక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో విజిలెన్స్ విచారణ తుది దశకి చేరుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పటికే నాటి చైర్మన్ ఏదైతే మొన్నటి వరకు ఉన్నటువంటి చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఇటు అదనపు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డికి సైతం నోటీసులు జారీ చేసినట్లయితే సమాచారం అయితే ఉంది. ముఖ్యంగా ఇదే కాకుండా అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఇటు అప్పటి ఈవో జవహర్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసినట్లయితే తెలుస్తుంది. ప్రధానంగా ఇంజనీరింగ్ శాఖకి సంబంధించి చాలా అవకతవకలు జరిగినట్లయితే సమాచారం. ముఖ్యంగా ఏడాది అంటే ప్రతి సంవత్సరం విడుదల చేసేటువంటి 300 కోట్లకు పైనే ఇంజనీరింగ్ పనులకు సంబంధించి విడుదల చేస్తుంటారు. కానీ ఇలా 5 ఏళ్లలోపు సుమారు 1500 కోట్ల పైనే విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇంత త్వరగా అంటే వెనువెంటనే పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు అంటే ఏమాత్రం పూర్తిగా విచారణ జరపకుండా కొంతమందికి కాంట్రాక్టులు ఇవ్వడం కానీ, మరోవైపు గోవిందరాజ సత్రాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎటువంటి నోటీసులు లేకుండా అవి పూర్తిగా పడగొట్టడం, వెనువెంటనే వాటిని కట్టేందుకు పూర్తి స్థాయిలో సిద్ధం చేయడంపై ప్రధానంగా విజిలెన్స్ విచారణ చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే సుమారుగా భారీ స్థాయిలో అంటే గోవిందరాజ సత్రాలు సుమారు 420 కోట్లతో నిర్మించేందుకు ప్రధానంగా అప్పటి బోర్డులో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి నోటీసులు లేకుండా దాన్ని పడగొట్టడంపై కీలకంగా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా స్విమ్స్కు సంబంధించి 77 కోట్ల రూపాయలు నిధులైతే విడుదల చేశారని చెప్పేసి, దానికి సంబంధించి ఇవి ఏ ప్రాంతాల్లో ఖర్చులు చేశారు, ఎక్కడికి దేని కొనుగోలు చేశారు అనే దాని మీద కూడా విచారణ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ముఖ్యంగా 535 కోట్లు పైమాటే ఇప్పటివరకే స్వామివారి ఉండి ఆదాయానికి సంబంధించి కావచ్చు, మరోవైపు టీటీడీకి సంబంధించినటువంటి భారీ అమౌంట్ని పూర్తి స్థాయిలో ఇంజనీరింగ్ శాఖలో అవకతవకలు జరిగినట్లయితే ఇప్పటికే విజిలెన్స్ అధికారులు అయితే తేల్చినట్టు పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే 48 మంది విజిలెన్స్ అధికారులకి నోటీసులు ఇచ్చినటువంటి విజిలెన్స్ ఇప్పుడు టీటీడీ ఈవో ధర్మారెడ్డికి కూడా నోటీసులు అయితే ఇచ్చినట్టయితే తెలుస్తుంది. ప్రధానంగా టీటీడీ చైర్మన్గా ఉన్న కరుణాకర్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చినట్లయితే తెలుస్తుంది. అంటే ప్రధానంగా గణాంకాలు లెక్క చేసేటువంటి బాలాజీ అనే వ్యక్తికి ప్రధానంగా అతన్ని అయితే విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే ఈయన దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఎక్కడైనా నిధులు వెళ్ళాలన్నా, ఒకవేళ వాళ్ళకి సంబంధించినటువంటి కాంట్రాక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అతని దగ్గరికే రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. అతనికి నోటీసులు అయితే ఇచ్చారు. పూర్తిగా దీనిపై వాళ్ళు ఏదైతే విజిలెన్స్ విచారణకు సంబంధించి పూర్తిగా నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఆయన అయితే కోరిన పరిస్థితి. అంటే ప్రధానంగా ధర్మారెడ్డిపై ఒకటే ఆరోపణ ఉంది. ముఖ్యంగా గతంలో బర్డ్ హాస్పిటల్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఎన్నో అక్రమాలు జరిగాయి. బర్డ్ హాస్పిటల్లో ఎంతోమందిని అంటే అనధికారికంగా వాళ్ళని ఏదైతే ఉద్యోగాలు ఇవ్వడం కావచ్చు, మరోవైపు బర్డుకి అంతకుముందు
పూర్తి స్థాయిలో ఆయన అంటే ఏదైతే ధర్మారెడ్డి డైరెక్టర్గా ఉన్న సమయంలో ఎక్కువగా అవకతవకలు జరిగాయని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు వచ్చిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే శ్రీవాణి ట్రస్ట్ ఆలయ నిర్మాణ ట్రస్ట్కి సంబంధించి సుమారు 350 కోట్ల దాకా అవినీతి జరిగిందని ప్రధానంగా ఆరోపణలు వస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే విజిలెన్స్ మొదటి నుంచి ఇటు టీటీడీ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి పైన ప్రధానంగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విజిలెన్స్ కూడా పూర్తి స్థాయిలో ఆయనకి నోటీసులు కూడా ఇచ్చినట్టయితే తెలుస్తుంది. అంటే ప్రధానంగా శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్కి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో నిర్మిస్తున్నటువంటి ఆలయాలకు సంబంధించి పూర్తిగా నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఎంత ఖర్చు చేశారు అనే దాని మీద ప్రధానంగా విజిలెన్స్ అధికారులు అయితే అడిగిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా తక్కువ ఖర్చుతో అంటే 100 కోట్లు ఖర్చు పెట్టి 400 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రధానంగా చూపిస్తున్నారని చెప్పేసి ప్రధానంగా గతంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, గతంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ప్రధానంగా ఆరోపించింది. ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వం టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతో పూర్తిగా టీటీడీలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను పూర్తిగా బయట పెట్టేందుకు పూర్తిగా సిద్ధమైనట్టయితే తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పటికే టీటీడీ ఈవో ధర్మారెడ్డికి, ఇటు కరుణాకర్ రెడ్డి, ఇటు మాజీ అంటే అంతకుముందు చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి, అంతకుముందు ఈవో జవహర్ రెడ్డికి పూర్తి స్థాయిలో నోటీసులు అయితే ఇచ్చినట్టయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మరికొన్ని రోజుల్లోనే అంటే అతి కొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో ఈ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ పూర్తిగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనట్టయితే తెలుస్తుంది. ఇది పూర్తి స్థాయిలో చివరి దశకి వచ్చినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆయా అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ ఆస్తులు కావచ్చు, మరోవైపు ఎక్కడెక్కడ ఖర్చు చేశారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ముఖ్యంగా శ్రీవారి ఆలయాల నిర్మాణ ట్రస్ట్కి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. దానికి సంబంధించి ప్రధానంగా విజిలెన్స్ ప్రత్యేక నివేదిక ఉన్నట్లయితే తెలుస్తోంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ సునీల్.